పొన్నం ప్రభాకర్ గారు వేదికపై ఉన్నటువంటి చాలా మంది ఉన్నారా, నేను అందరి పేర్లు చెప్ప, ఎందుకంటే మా పిల్లలు వచ్చిండ్రు, స్కూల్ పిల్లలు వచ్చిండ్రు, తల్లిదండ్రులు వచ్చిండ్రు. నా ఉద్దేశంలో ఏమిటంటే రావడంతో ఎవరికి రాని ఐడియా వచ్చిందా? గతంలో మీరు చూసిన ప్రగతి భవన్ లోపలికి ఎవడు పోయేటోడే లేడు. బయట రైతులు వచ్చి అయ్యా మా పొలం ఎండిపోయింది, మా గురించి ఆలోచన చేయమంటే అడిగేటోడే లేడు. కానీ మా ముఖ్యమంత్రి రావడంతో ప్రగతి భవన్ నేను అడిగిన, అయ్యా మహాత్మా జ్యోతిరావు పూలే పెట్టాలనగానే ఇమ్మీడియట్ గా ప్రగతి భవన్ పేరే పెట్టు మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ అన్నాడు. అంతటితో ఆగిందా? ఇవాళ సావిత్రిబాయి పూలే ఆమె జనవరి 3న పుడితే ఆ రోజు, ఎందుకంటే ఆ రోజులలో చదువు లేదక్క, చదివేటోడు చెప్పేటోడు లేడు, పనులు కాసేటోడు ఎట్లు కోసేటోడే ఉండిరి. కానీ ఆనాడు జ్యోతిరావు పూలే ఆలోచన చేశాడు, ఏమిటి మనం కూడా మనుషులమే, ఈ అగ్ర కులాలోళ్ళు మనం ఎందుకు తొక్కేస్తారు, మతాన్ని పెట్టుకొని దేశాన్ని విడగొడుతున్నారు. కనుక నాకు ఒక ఆలోచన వచ్చింది, చదువే భవిష్యత్ అన్నారు. ఆనాడు తనే కాకుండా సావిత్రిబాయి పూలేతో అదేవిధంగా స్కూల్ పెట్టిస్తే ఆ స్కూల్ కూడా పలగొట్టి నేను సినిమా చూసిన, బెంచ్లు తీసేసారు, కుర్చీలు తీసేసారు. ఆఖరుకు ఫాతిమా షేక్ తో రోడ్డు మీద నడుస్తుంటే పెద్ద తీసుకొట్టినాడు. ఆయన ఎంత అన్యాయమో చెప్పు. కానీ మా ముఖ్యమంత్రి నేను అవాయిడ్ చేస్తున్నా. అంతేకాకుండా ఆ రోజులలో ఏదైతే మహాత్మా జ్యోతిరావు పూలే కమిషన్ లో ఆనాడు ఉన్నటువంటి ఏదైతే ఆలోచన వచ్చిందో, హంటర్ కమిషన్ లో ఒక ఆలోచన వచ్చింది. ఏదైతే మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచన చేశాడు చదవాలని స్కూల్ పెట్టిస్తే ప్రభుత్వం ఆనాడు ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఒప్పుకున్నది. అందుకుంటే మా చెల్లెళ్ళు అక్కడ చదువుతున్నారు. అంతేకాదు మహాత్మా జ్యోతి అరే నిలడా మాట్లాడని ఎప్పుడో ఛాన్స్ వస్తుంది మాకు ఏమంటే ముఖ్యమంత్రి గారు ఎందుకు చెప్తున్నా అంటే ఇవాళ మా చిన్న పిల్లలకు ఇళ్ళ బాసన్లు వచ్చి స్కూల్ ఫీజు కట్టలేరు. ఇవాళ గురుకుల స్కూల్ కాకుండా ఇవాళ ఎడ్యుకేటెడ్ స్కూల్ కూడా పెడుతున్నారు. దాంతోపాటు నాది ఒకటే కోరిక, ముఖ్యమంత్రి గారు ఈ ప్రైవేట్ స్కూల్ తీసేయండి. ప్రైవేట్ అంటే ప్రైవేట్ స్కూల్ అనలేరా భయ్, ఏది గురుకుల స్కూల్ ప్రైవేట్ స్కూల్ ఉంటే మా ముఖ్యమంత్రి గారు స్పోర్ట్స్ సిటీ అంటున్నాడు. స్పోర్ట్స్ సిటీకి వెళ్ళి ఆడతారా? ఒకే రూమ్లో 10 మంది ఉంటే ఎట్లా ఆడతారు చెప్పు? దాని గురించి కూడా 5 ఎకరాలు చేయమని చెప్తున్నా. ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం నేను అంటాను, యావత్ భారతదేశంలో ఏ రాహుల్ గాంధీ అయితే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత కేవలం ఎస్సీ ఎస్టీలకే అన్యాయం కాదు, బీసీలకు కూడా అన్యాయం జరుగుతుందని వీ కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, జిత్నా హిస్సేదారి ఉత్తి భాగీదారి అన్నటువంటి ఇంతవరకు నేను వినలే, నేను చూడలే. మా గురించి ఎవరు పట్టించుకునేటోడే లేడు. కానీ ఆ కార్యక్రమం కూడా ముఖ్యమంత్రి కావడంతో తేదీ ఎలక్షన్ కాకముందు ఒక ప్రామిస్ చేసిండు. కామారెడ్డిలో ఏమన్నాడు తెలుసా? నేను తప్పనిసరిగా 42% రిజర్వేషన్ ఇస్తాన్నాడు. దానితో పాటు ముఖ్యమంత్రి కావడంతో కులగన జరిపినోడు ఈ దేశంలో ఎవరు ఒకరు నితీష్ కుమార్ చేస్తే అది కూడా కోర్టు కొట్టేసింది. కనుక మా ముఖ్యమంత్రి గారు మీ పైన గురుతరమైన బాధ్యత ఉన్నది. ఈ దేశంలో మా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి కావాలి రాహుల్ గాంధీ అంటున్నాడు. అదేవిధంగా మా ఎవరు బట్టి విక్రమార్క అంటున్నాడు. కేవలం బీసీ కులగన జరుగుతుందే, బీసీలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఇవాళ మాకు అన్యాయం జరుగుతున్నది. రాహుల్ గాంధీ గారు ఆ ఇష్యూ టేకప్ చేయాలి. అదేవిధంగా ఇవాళ పేపర్ లీకేజ్ మీద కూడా మా అపోజిషన్ లీడర్ గా ప్రధానమంత్రి ఇంటి ముందు కూర్చొని ధర్నా చేసిండు. కనుక మీకు మంచి అవకాశం వచ్చింది. దీంతో పాటు అన్ని రాష్ట్రాలలో మొదలు పెడితే నేను ఇప్పుడే చెప్పిన ఏది జ్యోతిరావు పూలే సావిత్రిబాయి ఏది స్టాచ్యూ గురించి చెప్పిన అయ్యా ఈ ఆలోచన అన్ని రాష్ట్రాలలో కలుగుతుంది. అది కర్ణాటక కావచ్చు, అది కాదు తమిళనాడులో కావచ్చు,
అది కేరళలో కావచ్చు, తప్పనిసరిగా అన్ని రాష్ట్రాలలో మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే పెడతారు. ఎందుకంటే ఇదే మన భవిష్యత్తు రా బాబు. చదువుకుంటేనే భవిష్యత్తు, చదవకుంటే మనకి ఏం లేదు. కనుక నేను ఇంకెక్కువ చెప్పకుండా మా ముఖ్యమంత్రి గారికి సులువు చేస్తున్నా. గతంలో డాక్టర్ మరి చెన్నారెడ్డి గారు బీసీల గురించి ఆలోచన చేశాడు. అదే ఆలోచన నువ్వు చేస్తున్నావు. నువ్వు పైకి వస్తావు. తప్పనిసరిగా బడుగు బలైన వర్గాలు ఓటు చేసేది మేమురా. మా ఓట్లు ఎక్కున్నాయి, కానీ ఆ ఓట్ల ద్వారా మాకు అధికారం కూడా ఇవ్వాలని కోరుతూ ఇప్పటికే మా నాగేందర్ వచ్చిపోయింది. ఇంకెక్కువ మాట్లాడకుండా మళ్ళీ ఎప్పుడైనా నీతో పర్సనల్గా మాట్లాడతానని చెప్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఒకసారి స్లోగన్ ఇస్తా. महात्मा ज्योतिराव फूले अमर है, महात्मा ज्योतिराव फूले अमर है, सावित्रीबाई फूले అదే 3వ తేదీన ఆమె ఏదైతే పుట్టినరోజు ఏది జీవో నంబర్ 9 తీసి ఉపాధ్యాయుల టీచర్లకు ఎప్పుడు అవకాశం రాదు. ఆ అవకాశం కూడా మీ అందరికి ఇచ్చారు. 3వ తేదీ మరవద్దు, జనవరి. అదేవిధంగా నేను 11వ తేదీన ఏప్రిల్ 2006లో మొట్టమొదటిసారిగా మహాత్మా జ్యోతిరావు పూలే పెట్టిన 20 ఏళ్ళు అయిపోయింది. నాకు ఇవాళ సంతోషంగా ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు దాన్ని కొనసాగిస్తున్నాడు. ఇదే కొనసాగించండి. తప్పనిసరిగా ఫ్యూచర్లో నీకు మంచి అవకాశం ఉంటుంది, కాంగ్రెస్కి ఉంటుంది. రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి అవుతాడు. జై హింద్. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు రాజ్యసభ సభ్యులు 2 నిమిషాలు. దయచేసి సమయాన్ని దృష్టిలో ఉంచుకొని ఏమనుకోదు అన్నగా భావించు. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, ప్రభుత్వ సలహాదారు కేశవరావు గారికి, హనుమంతరావు గారికి, మంత్రివర్యులందరికీ పేరు పేరున ఈ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక అభినందనలు. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారిని నేను అభినందిస్తున్నా. ఎందుకంటే పూలే ఓ గొప్ప సంఘ సంస్కర్త. ఒకనాడు అభిజాత్యము అహంకారంతో కొట్టి మిట్టాడుతున్న కరడుగట్టినటువంటి వ్యవస్థను ఎదిరించి ఆయన అంటరానితనానికి, అవినీతికి, అక్రమాలకు, అవిద్యకు, అజ్ఞానానికి, అమాయకత్వానికి, దోపిడీ, పీడన, వివక్షతకు వ్యతిరేకంగా పోరాడి సమాజంలో అనేక మార్పులను ప్రవేశపెట్టడానికి పోరాడినటువంటి మహానుభావుడు జ్యోతిరావు పూలే. ఒకనాడు జ్యోతిరావు పూలే కాలంలో 200 సంవత్సరాల కింద రాజ్యాంగం లేవు, ప్రాథమిక హక్కులు లేవు, కుల జాడ్యంతో అంటరానితనం అస్పృశ్యత ఉంటే దాని మీద ఎలాంటి హక్కులు లేనటువంటి ఆ రోజు లోపల కులాలు నిర్మూలించాలని, మనుషులందరూ సమానమని ప్రబోధించి పోరాడినటువంటి గొప్ప వ్యక్తి. అంతేకాదు పేద కులాలకు, అస్పృశ్యులకు, అంటరాని వారికి విద్యకు దూరంగా ఉంచారు, గ్రామాలకు ఇంటికి దూరంగా ఉంచారు. అవి వ్యవస్థ సరికాదు. అంటరానితనం నిర్మూలించాలి, వరకట్నం నిర్మూలించాలి, సతీ సహగమనాన్ని నిర్మూలించాలి, మార్కెట్ దోపిడీని అరికట్టాలి. అనేక సమస్యల మీద పోరాడి ఆనాటి రాజుల మీద, బ్రిటిష్ ప్రభుత్వం మీద, జగీర్దారుల మీద పోరాడి అనేక సంస్కరణలు తెచ్చినటువంటి మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పూలే. విద్యకే అత్యధిక ప్రాధాన్యత. ప్రతి ఒక్కరు చదువుకోవాలి. చదువు ద్వారానే సమాజంలో మార్పు వస్తుంది. సామాజిక వివక్షత, ఆర్థిక అసమానతలు రూపుమాపుతారని దృష్టితోటి విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడు కూడా మనం కూడా ఇక్కడ విద్య కోసమే పోరాడుతున్నాం. 50 ఏళ్ళ పోరాటం లోపల కూడా విద్య, హాస్టల్ పెట్టాలి, గురుకులాలు పెట్టాలి, స్కాలర్షిప్లు ఇవ్వాలి, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాలి, ప్రతి ఒక్కరు చదువుకోవాలి. సమాజంలో చదువు ద్వారా మాత్రమే ప్రతి ఒక్కరు కూడా పైకి వస్తారని చెప్పి పోరాడుతున్నటువంటి బీసీ ఉద్యమం ఇక్కడ కొనసాగుతుంది. దాన్ని ముఖ్యమంత్రి గారు గుర్తించారు. ఇదే సందర్భంగా ఇది వేదిక కాదు, కానీ ముఖ్యమంత్రి ఏదన్నా అనుకుంటే ఖచ్చితంగా చేస్తాడు. ఆ డిమాండ్ పెట్టడం లేదు. కానీ ఒకటి హాస్టళ్లకు, గురుకులాలకు ఇంతకు మొదలు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. సొంత భవనాలు లేవు. ఆ సొంత భవనాలను నిర్మాణం చేయాలి. అవసరమైతే
ఇప్పటికే మేము ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేశాం. అదేవిధంగా పార్లమెంట్లో కూడా మాట్లాడినా, ఎందుకంటే విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ సొంత బిల్డింగ్ నుండి వాళ్ళు చదువుకుంటే మానవ శక్తి వనరులు మరింత వాళ్ళ మేధో శక్తి వికసించి గొప్ప వాళ్ళు అవుతారు. హాస్టల్లో ఉన్న పిల్లలు ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు చాలామంది ఇంగ్లాండు అమెరికా లోపల 40 లక్షల జీతం 50 లక్షల జీతాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళకి సరైన సౌకర్యాలు కల్పిస్తే వాళ్ళ మానవ మేధస్సు వికసించి గొప్ప వాళ్ళు కావడానికి అవకాశం ఉంది. కాబట్టి సొంత భవనాల మీద దృష్టి పెడితే తప్పనిసరి కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడి ఒత్తిడి తెచ్చి బడ్జెట్ తెస్తాం. అదేవిధంగా అనేక కార్పొరేట్ సంస్థలు కూడా ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు పిలిపించి మాట్లాడితే అనేక మంది ముందుకు వచ్చి భవనాలు నిర్మించడానికి అవకాశం ఉంటుంది. పర్మనెంట్గా పేరు ఉంటుంది. ఈ భవనం ఎవరు కట్టిరంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు కట్టిరు. లేకపోతే రెంటెడ్ బిల్డింగ్లో ఒక్కొక్క రూమ్లో 30 మంది 40 మంది ఉన్నారు. అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. సొంత బిల్డింగ్లు కడితేనే ఆ చరిత్ర ఒకటి ఉంటుంది. జలగం వెంగళరావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అంబర్పేటలో మేము పోయి అడిగితే ఒక బిల్డింగ్ కట్టాడు. ఇప్పటికీ చెప్పుకుంటారు అంబర్పేట హాస్టల్ జలగం వెంగళరావు కట్టారని. ఇప్పుడు కూడా హాస్టల్లో సొంత భవనాలు నిర్మించడానికి ఇది వేదిక కాకపోయినా ఓ మహాత్ముని యొక్క విగ్రహాన్ని చరిత్రలో నిలిచేటట్టు నిర్మిస్తున్నాడు. కాబట్టి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. తప్పనిసరి కొన్ని నిర్మాణాత్మకమైనటువంటి చర్యలు విద్యకు ప్రోత్సహించి